అలాగే హైదరాబాద్ నగర వాసులందరికీ కూడా ఆషాఢ మాసం బోనాల శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో ఆషాఢ మాసం బోనాలు అయితే ప్రారంభమయ్యాయి. మరి ఈ రోజు నుంచే గోల్కొండలో బోనాల పండగ జాతర అనేది అంగరంగ వైభవంగా మొదలైంది. మనం చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ ఎంత కోలాహలంగా కనిపిస్తా ఉంది. అందరూ కూడా ఎంత చక్కగా పట్టు చీరలు కట్టుకొని ఇక్కడ కుమ్మరి బోనాలు అయితే బయలుదేరాయని కూడా చెప్పుకోవచ్చు మనం చూస్తున్నట్లయితే. ఎందుకంటే తొలి బోనాలు కుమ్మరి బోనాలే వెళ్తాయి అమ్మవారికి కొండపైనకి, గోల్కొండ కొండపైనకి. జగదాంబ అమ్మవారి దయతో అంతా కూడా చల్లగా ఉండాలి మళ్ళా వచ్చే సంవత్సరం వరకు అని చెప్పేసి కూడా ఇక్కడ గోల్కొండలోనే తొలి ఆషాఢ మాసం బోనాలు సమర్పిస్తూ ఉంటారు. అదే విధంగా జగదాంబ అమ్మవారికి సమర్పించిన తర్వాత పక్కనే ఇక్కడ స్వయంగా వెలిసిన కాళికా మాత కూడా బోనాలు అయితే సమర్పిస్తూ ఉంటారు. మరి మనం చూస్తున్నాము కుమ్మరి బోనాలన్నీ కూడా ఇవే. మరి ఈ కుమ్మరి బోనాలని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు కాబట్టి ఎంత చక్కగా కూడా ఇక్కడ అమ్మవారి రూపంతో బోనాలను అలంకరించడం కూడా జరిగింది చూస్తున్నాము. ఎందుకంటే అమ్మవారికి ఈ యాపరిల్లలు అంటారు. ఈ యాపరిల్లలే అమ్మవారికి అనువైనవి కాబట్టి ఆ యాపరిల్లల్లో నుంచే మరి ఎల్లమ్మ అమ్మవారు వెలిశారు కాబట్టి కూడా మరి ఇక్కడ మనం చూస్తున్నాము. అందుకు ప్రతి బోనానికి కూడా యాపరిల్లలు అలంకరించడం అనేది ఆనవాయితీగా వస్తుంది అని చెప్పుకోవచ్చు. మరి అలాగే బోనం ఎలా తయారు చేస్తారు, ఆ బోనంలో ఏమేసి వండుతాడు అంటే 2 రకాలుగా బోనాన్ని తయారు చేస్తారు. ఒక బోనం ఏమో పరమాన్నం వండుతారు, బెల్లము అలాగే నెయ్యి, ఆవు నెయ్యిని స్వీకరించి ఆవు పాలతో తయారు చేసినటువంటి బోనాన్ని కూడా మరి వాళ్ళు వండుతూ ఉంటారు అమ్మవారికి. అదే విధంగా మరొక బోనం ఏంటంటే పసుపు వేసి పసుపు బోనము అమ్మవారికి పొంగలిగా ఆమెకు నైవేద్యాన్ని ఆమెకి సమర్పిస్తూ ఉంటారు. అంటే ఆ బోనం విశిష్టత ఏంటి అంటే గతంలో మన పూర్వీకుల కాలంలో కూడా ఒక ప్లేగు వ్యాధి రావడంతో ఆ ప్లేగు వ్యాధిని నివారించడానికి అమ్మవారి అనుగ్రహం కావాలి అని చెప్పడం కూడా జరిగింది. అదే విధంగా ఆ అమ్మవారి అనుగ్రహం కోసమే అమ్మవారికి బోనాలు సమర్పించి యాప కొమ్మలతోటి కళ్ళు సాగతోటి అమ్మవారికి చేయడం కూడా జరిగింది. సాగపోయడంతో అమ్మవారి కటాక్షం దొరకడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆనవాయితీగా తెలంగాణలో ఆషాఢ మాస బోనాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. చూస్తున్నాం మనం ఇక్కడైతే బోనాలు మనకు బయలుదేరుతున్నాయి. అమ్మవారి బోనాలని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ బోనాలని ఈ కుమ్మరి బోనాల ప్రత్యేకత ఏంటంటే మట్టితో అమ్మవారికి ఒక పాత్రను తయారు చేసి సమర్పిస్తూ ఉంటారు. ముందుగా ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు సార్ మీకైతే మా హిట్ టీవీ ద్వారా. ఈ రోజు ఏదైతే ఉందో గోల్కొండ కుమ్మరి బోనాల ఉత్సవము గత 10 సంవత్సరాలు జరుపుకుంటున్నాం కాబట్టి ప్రతి బోనము ఆషాఢం వచ్చిందంటే ఫస్ట్ బోనం ఉండేది కుమ్మరోళ్ళది కాబట్టి కుమ్మరోళ్ళ బోనంతో స్టార్ట్ చేస్తుంది కాబట్టి పొద్దున్నే 5:30 గంటలకు ఒక 11 బోనాలు ఎక్కించడం జరిగింది. తర్వాత 420 సామూహికంగా బోనాలతో మేము పోతురాజులు ప్లస్ డప్పు విన్యాసాలు ఇవన్నీ చూసుకొని సామూహికంగా అందరూ బయలుదేరుతాం. ఇప్పుడు అంటే కుమ్మరి బోనాన్ని అమ్మవారికి తొలిగా సమర్పిస్తారు కదా, అంటే కుమ్మరి బోనం ప్రత్యేకత ఏంటంటే కుమ్మరి బోనం అంటే అమ్మవారి ఏదైతే ఊర్లో ఉన్న పద్ధతి ప్రకారంగా ఇంటింటికి బియ్యం తీసుకొస్తాము. అది మొత్తం నజర్ బోనం అన్నమాట. అమ్మవారికి ఏదైతే నజర్ ఉంటుందో ఆ బోనము అది మేము తీస్తాం. అది నజర్ బోనం అంటారు దాన్ని. కాబట్టి ఏది చేసినా మేము తొలి బోనం కుమ్మరులదే. ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. మాకు గవర్నమెంట్ పరంగా బాగానే పనిచేస్తుంది. అందరికీ తెలంగాణ కుమ్మరి సంఘం తరపున ఆషాఢ బోనాల శుభాకాంక్షలు. గోల్కొండ అమ్మవారి జగదాంబిక అమ్మవారి బోనాలు దాదాపు 1813 నుంచి స్టార్ట్ తాతల నాటి కాలం నుంచి వస్తున్నారు కాబట్టి 2018 నుంచి ఇప్పుడు దాదాపు కంటిన్యూ చేస్తున్నాము.
కంటిన్యూ చేస్తున్నాము ఈ బోనాలు. దాదాపు ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో 2018లో 50 బోనాలతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కనీసము 450 బోనాలతో ఇప్పుడు 5,000 మంది ఆడపడుచులతోని అందరూ ఈ బోనాలకు ఆహ్వానించడం అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మేడం ఒక్క మాట. బోనాల శుభాకాంక్షలు చెప్పండి. ఎందుకంటే మొట్టమొదటిగా మీరే మా యావత్ తెలంగాణ అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు హైందవ సనాతన ధర్మ కుటుంబాలందరికీ బోనాలు శుభాకాంక్షలు. గోల్కొండలో అమ్మవారి బోనం ఎత్తే అదృష్టం నాకు ఇచ్చినందుకు కుమ్మరి అన్నదమ్ముల కుటుంబాలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ బోనాలతోనైనా దరిద్రం వదిలి తెలంగాణకు న్యాయం జరగాలి, స్వచ్ఛమైన రాజకీయాలు రావాలి. నోటుకు ఓటు కాదు, ఓటు కోసమే ఓటు రావాలి. ఒక సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా అంటే ఈ సంవత్సరం చాలా అనర్థాలు చూస్తూ ఉన్నాము. ఈ బోనాలతో పోతుంది అని చెప్తారా? ఈ సంవత్సరం మన అనర్థాలు చూస్తున్నది ఎందుకంటే మనమంటే ఈర్ష్య, కుళ్ళు, కుతంత్రం ఉన్నవాడు చేస్తున్న పన్నాగం. అమ్మవారు తానే శక్తి అయ్యి సర్వనాశనం చేస్తుంది వీళ్ళందరినీ, తెలంగాణను సంరక్షిస్తుంది. అందుకే బోనం ఎత్తుతున్నా నేను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మరి ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా ఈ అనర్థాలన్నీ కూడా అమ్మవారు కాల రాస్తది అని చెప్పేసి నమ్మి నేను ఈ సంవత్సరం బోనాన్ని ఎత్తడం కూడా జరిగింది అని చెప్పేసి మరి బీజేపీ మాధవీలత గారు చెప్పడం కూడా జరుగుతుంది. అదే విధంగా గోల్కొండలో మాత్రము ఆ పోలీస్ సిబ్బందిని కావచ్చు, సీసీ కెమెరాల ఫుటేజ్ ని కావచ్చు, చాలా వరకు ఈసారి పెంచారు. దాదాపు 5,000 సీసీ కెమెరాలతో ఇక్కడ నిఘాలో ఈ బోనాల పండుగ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ పోలీస్ సిబ్బందిని కూడా 7,000 మంది సిబ్బందిని, అలాగే ఎయిర్ ఫోర్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.